Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా అనేది రీడింగ్ చూద్దాం. అలాగే అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ తిరిగి మీ రిలేషన్లోకి వస్తున్నారా లేదా అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఈ వీడియోని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకేనా? మీ నేమ్స్తో తీస్తున్నది కాదు కాబట్టి, జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి. మీకు రిజనేట్ కాంది వేరే వాళ్ళకి రిజనేట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఓకే? అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో శివశక్తికి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోండి. పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్, ఫ్రీ రీడింగ్స్ మాత్రం లేవు. ఓకేనా? ఇంకొకటి కూడా, 1 క్వశ్చన్కి 2 క్వశ్చన్కి నేను అస్సలు రీడింగ్ చేయను. ఓకే? నా టైంని నేను అస్సలు వేస్ట్ చేయను. ఓకేనా? నేను పక్కాగా ఒక రీడింగ్ ఇచ్చానంటే వాళ్ళకి చాలా క్లారిటీతో ఇస్తాను. ఓకేనా? అంతే తప్ప ఒక రీడింగ్కి ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్కి నేనైతే రీడింగ్ ఇవ్వనండి. ఎందుకంటే అది క్లారిటీ లేని రీడింగ్. ఓకేనా? ఓకే, దయచేసి నేను మాత్రం ఫుల్ రీడింగ్ ఇస్తాను. సో ఇది గుర్తుపెట్టుకుని మీరు మెసేజ్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఓకేనా? ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి పాప. గివ్ మీ హై లెవెల్ ఇంట్యూషన్ పవర్స్ అండ్ డివైన్ పవర్స్. గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్ పాప ప్లీజ్ గైడ్ చేయండి. నా యూస్ పర్సన్ నా యూస్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారా? అసలు నా యూస్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? వస్తున్నారా లేదా? రావాలనుకుంటున్నారా లేదా? ప్లీజ్ గైడ్ చేయండి. జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప. ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్. యూనివర్స్, ఏంజల్స్, డివైన్ స్పిరిట్ గైడ్స్ అండ్ మాస్టర్ గైడ్స్, యాన్సెస్టర్స్, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్. ఓం నమ శివాయ. ప్లీజ్ నా యోస్ పర్సన్ అసలు నా యోస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నా యోస్ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా? ప్లీజ్ గైడ్ చేయండి పాప. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. 1 2 3 6 కార్డ్స్ వచ్చేసినాయి. బాటమ్ ఆఫ్ ది డెక్ తీసుకుంటా. ఓకే, ద సన్. ఓకే ఓకే 5 ఆఫ్ కప్స్. ఎనర్జీ ఏం బాగాలేదు మీ పర్సన్ది. ఎనర్జీ చాలా డిసప్పాయింట్మెంట్, చాలా మిస్సింగ్, చాలా డిప్రెషన్, చాలా ఎమోషనల్ లాస్. మిమ్మల్ని కోల్పోయాను అనే బాధలో ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ మిమ్మల్ని కోల్పోయాను, మీరు తనకి దూరం అయిపోయారు అనే బాధలో ఉన్నారు మీ పర్సన్. చెప్తున్నాను చూడండి, ఎవరికి ఇది రీడింగ్ రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎవరికైతే రిజనేట్ కాలేదో వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రీడింగ్ వస్తుందో నేను అదే చెప్తాను, ఏది పడితే అది చెప్పను. ఓకేనా? మీకు అనుగుణంగా రావాలనేది నేను చెప్పను. ఇక్కడ డివైన్ నాకు ఏం గైడ్ చేస్తున్నారో నేను అదే రీడింగ్ని మీకు అందిస్తాను. సో ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుంది అనేది కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఓకేనా? అండ్ 5 of cups, 2 of pentacles, 9 of pentacles and 6 of swords and king of swords and 7 of swords. మీ పర్సన్ రావాలనుకుంటున్నారా లేదా? మీకు అర్థమైందా? కార్డ్స్లో రావాలనుకుంటున్నారా లేదా అనేది మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. ఎందుకంటే రోజు చూస్తున్నారు కాబట్టి రీడింగ్. ఓకే, బట్ తన ఎనర్జీ మాత్రం అసలు ఏం బాగాలేదు. చాలా చాలా మిస్సింగ్ ఉంది మీ పర్సన్కి. చాలా మిస్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోతున్నాను అనే బాధలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ చాలా గిల్ట్ మీ విషయంలో. ఏదైతే తప్పులు చేశారో, మిమ్మల్ని ఏ విషయంలో అయితే ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారో, మీ విషయంలో మీ పర్సన్ ఎన్ని విషయాలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో, ఏదైనా సరే మీ విషయంలో మీ పర్సన్ ఏదైతే తప్పు చేశారో ఆ విషయంలో తను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? చాలా రిగ్రెట్ అయితే ఉంది మీ పర్సన్కి. 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. 2 సిచ్యువేషన్లో మీ పర్సన్ జగుల్ చేస్తున్నారు.
టూ ఆఫ్ పెంటికల్స్. తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి మీరైతే, ఒకటి తన ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అదర్ లవర్ అయి ఉండొచ్చు. ఎనీథింగ్ మీ రిలేషన్లో ఎవరున్నారు? తన ఫ్యామిలీ మెంబర్సా, లేకపోతే ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోయిన పర్సనా, లేకపోతే అదర్ లవరా? ఓకే, మీ రిలేషన్లో ఎవరున్నారు? 100% ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, 5 of cups clarification. 5 of cups clarification, Shivaya, please give me divine guidance. And 2 of pentacles clarification, Papa. 2 of pentacles clarification. Har Har Mahadeva, please guide Chin, Papa. 9 of pentacles clarification. 9 of pentacles clarification, Papa. 9 of pentacles clarification. 6 of swords clarification. 6 of swords clarification. And King of Swords clarification. King of Swords. King of Swords. 7 of Swords. 7 of Swords. 7 of Swords. And last one, the Sun clarification. The Sun clarification. The Sun clarification. Okay. So, ఈ కార్డ్స్ నేను క్లారిఫికేషన్ చేస్తాను. 5 of Cups. Oh my God. 5 of Wands. అండ్ 3 of Wands. ఓకే, వెయిటింగ్లో ఉన్నారండి మీ పర్సన్. సరైన నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్లో చేంజ్ తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. తన లైఫ్లో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది. తన లైఫ్లో తనకి చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది తన మైండ్లో కూడా. ఓకే, 5 of Wands క్లారిఫికేషన్ పాపా. 5 of Wands clarification. Yes, the Lovers. The Lovers clarification. ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది. ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది. ఏంటి ద టవర్ ఏం చూపిస్తుంది ఇక్కడ? ద టవర్ క్లారిఫికేషన్. ఎస్, ఎక్కడైతే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ ప్రేమ కోసం ఫైట్ చేస్తున్నారండి. 100% మీ పర్సన్ మీ ప్రేమ కోసం ఫైట్ చేస్తున్నారు. ఎక్కడైతే మీ ప్రేమ కోసం ఫైట్ చేస్తున్నారు, ద సన్ ఏంటి? ఫ్యామిలీ. ద సన్ ఏంటి? ఫ్యామిలీ. ఫ్యామిలీ అండ్ ఫాదర్ అండ్ సొసైటీ అండ్ నేమ్ అండ్ ఫేమ్. ఓకే, స్టేటస్ ఇవన్నీ వస్తాయి మీనింగ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఏంటి? 5 of Cups ఎనర్జీలో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి? చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ? థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ రిలేషన్ కోసం ఇక్కడ ఫైటింగ్లో ఉన్నారు, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంతకన్నా ఫైట్ చేస్తుంది తప్ప బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ చేసి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు. బట్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? తనకి ఇంకా కొంచెం ఫియర్ ఉంది. నేను ఈ రిలేషన్లో ఇలాంటి యాక్షన్ తీసుకుంటే ఫ్యామిలీకి ఏమవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఏమవుతుంది, ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, నా వల్ల ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ సొసైటీ ఫియర్, ఫ్యామిలీ ఫియర్ ఉండటం వల్ల మీ పర్సన్కి కొంచెం భయం వేస్తుంది ఈ యాక్షన్ తీసుకోవడానికి, ఫ్యామిలీని ఎదిరించడానికి కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఎండ్ చేసుకుని బయటికి రావడానికి కానీ కొంచెం భయంలో ఉన్నారు. సో ఇక్కడ మీ రిలేషన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల మీ పర్సన్ పూర్తిగా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు. మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీ రిలేషన్ని గెలిపించడానికి, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి, అందరూ కలిసి మ్యారేజ్ చేయాలని ఒక ఆలోచన, అందరూ ఉండాలి ఈ మ్యారేజ్లో, అందరూ ఈ రిలేషన్లో సక్సెస్లో ఉండాలనేది మీ పర్సన్ ఆలోచన. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితులు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల మీ పర్సన్ పూర్తిగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం నా పర్సన్ నాకు అన్కండిషనల్ లవ్ని ఇచ్చిన వాళ్ళని నేను దూరం చేసుకున్నాను, తనని మోసం చేశాను అని తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు తను వెయిటింగ్ ఏంటి అంటే, ఏదైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తున్నాయో, ఎవరైతే ఈ సిచ్యువేషన్ని ముందుకు వెళ్ళనీయకుండా, సక్సెస్ కానికుండా ఆపుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేశారనుకుంటున్నారు. ద టవర్ మూమెంట్తో ఎండ్ చేసి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, తన అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. బట్ కొంచెం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు ఈ వెయిటింగ్ కూడా క్లారిఫికేషన్ చేసేద్దాం. నేను స్ట్రెంగ్త్ కోసం అనుకుంటున్నా, ఎందుకో చూద్దాం. 3 of Wands క్లారిఫికేషన్ పాప. ద ఎంప్రెస్. ఎస్,
ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో ఆ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేస్తారండి మీ పర్సన్ డెఫినెట్గా. ఇక్కడ ద ఎంప్రెస్ మదర్ ఎనర్జీ కూడా చూపిస్తుంది, కొంతమంది లైఫ్లో వైఫ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. సో వాళ్ళు మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అక్కడ తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. కొంతమంది లైఫ్లో మదర్ ఎనర్జీ, కొంతమంది లైఫ్లో టాక్సిక్ వైఫ్ ఎనర్జీ. సో అక్కడ తనకి అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ ఇప్పటివరకు ఆ కప్ని యాక్సెప్ట్ చేయట్లా. ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్, ఎందుకంటే ఈ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ నుంచి, ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ నుంచి, ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి, ఈ కంట్రోల్ ఎనర్జీ నుంచి వాక్ అవే చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి, ఇంకా కొంచెం ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. అక్కడి నుంచి వాక్ అవే మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు పక్కాగా. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే తను చాలా ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఎందుకు? మీ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకురావడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఫైట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, 2 of Pentacles క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ వదులుకోవాలని మాత్రం అనుకోవట్లేదు. ఓకే, మిమ్మల్ని మాత్రం చాలా చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదైతే 2 సిచ్యువేషన్లో జగ్గులు చేస్తున్నారో 1 సిచ్యువేషన్ నుంచి పూర్తిగా సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చారనుకుంటున్నారు. అక్కడ ఉండాలని అనుకోవట్లేదు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలనుకోవట్లేదు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చారనుకుంటున్నారు. బయటకు వచ్చి మీ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్నా ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మిమ్మల్ని పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తన లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి అన్కండిషనల్ లవ్ని ఇచ్చింది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఓకే, అంటే మాస్క్ వేసుకోకుండా ఫేక్ రిలేషన్ కాకుండా ఒక అన్కండిషనల్ లవ్, మీ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేసి ఇంత ఇదిగా ప్రేమను చూపించారు, ఇంత ఇదిగా కేరింగ్ చూపించిన పర్సన్ తన లైఫ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. సో అందుకనే మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఆలోచించట్లేదు. సో అందుకని తను చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. సో మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో, ఏదైతే చాయిస్ ఉందో దాని నుంచి సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చారనుకుంటున్నారు మీ పర్సన్. వచ్చి మీ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారా లేదా అంటే 100కి 100% మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. ఓకే, మీ పర్సన్ 100కి 100% మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. కొంచెం టైం వెయిట్ చేయండి, తను డివైన్ స్ట్రెంత్లోకి రావాలి, ఆ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకుని బయటకు వచ్చేయాలి. అప్పుడే మీకు పూర్తిగా పర్మనెంట్ రీయూనియన్ అవుతుంది అండ్ పర్మనెంట్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ ఏంటి 9 of Pentacles నేమ్ క్లారిఫికేషన్ చేసింది, 2 of Cups అండ్ Ace of Swords. ఓకే, 9 of Pentacles ఏం చూపిస్తుంది? మీ పర్సన్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. ఏదైతే ఫ్యామిలీ ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి, అందరితో కలిసి పెళ్లి జరగాలి అనేది, అంటే మీ పెళ్లిలో అందరూ ఉండాలి, అందరూ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అందరి ప్రేమ కావాలని మీ పర్సన్ ఇప్పటివరకు కోరుకున్నారు. ఓకే, బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారు? తన రిలేషన్ కోసం, తన ప్రేమ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ని, ఒక టాక్సిక్ రిలేషన్ని ఎండ్ చేయాలంటే తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి, నార్మల్ స్ట్రెంగ్త్ సరిపోదు. తన ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాల్సిందే. ఓకే, సో తన వెయిటింగ్లో ఉన్నది, ఎందుకంటే ఫియర్ ఎనర్జీ ఇంకా తనని వెంటాడుతుంది. ఏం ఫియర్ ఎనర్జీ? నేను తీసుకోబోయే నిర్ణయం వల్ల ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, సొసైటీలో నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఆలోచనలో కొంచెం భయంలో ఉన్నారు. బట్ మీ పర్సన్ ఇక్కడే 9 of Pentacles ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. తను పూర్తిగా డివైన్ స్ట్రెంగ్త్లోకి వచ్చినాక ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఇక్కడ మీకు 2 of Cupsని ప్రజెంట్ చేస్తారు. ఈ 2 of Cups ఏంటి? తన ఫీలింగ్స్ని, తన ప్రేమని, తన ఇమోషనల్స్ని అవన్నీ ఈ కప్లో నింపి మీకు గివ్ అండ్ టేక్ని ఇస్తారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు. డెఫినెట్గా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ ఉంది. ఇందాక ద లవర్స్లో ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంది, ఇక్కడ 2 of Cupsలో కూడా ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంది. మీది ఒక స్పిరిచువల్ జర్నీ అయి ఉంటుందండి. డెఫినెట్గా కొంతమంది జర్నీ ఏమో ట్విన్ ఫ్లేమ్ జర్నీ చూపిస్తుంది, కొంతమంది ఏమో సోల్మేట్ జర్నీ చూపిస్తుంది. డెఫినెట్గా మీ పర్సన్ మీ రిలేషన్లోకి తిరిగి వస్తారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అయితే ఇప్పుడు దాకా స్టక్ అయిపోయారో, ఏ థర్డ్ పార్టీ అయితే తనని మ్యానిపులేటింగ్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెట్టిందో, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని పూర్తిగా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని కట్ ఆఫ్ చేసేస్తారు. కట్ ఆఫ్ చేసి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. మీ లైఫ్లోకి తిరిగి వచ్చిన తర్వాత మీ పర్సన్ని మీకు ఏం చేస్తారు?
క్లారిటీ ఇస్తారు. రిలేషన్ పరంగా ఏం క్లారిటీ ఇస్తారు, తను ఏ విషయాలు ఎందుకు ఇలా తప్పులు చేయాల్సి వచ్చింది, ఎందుకు మిమ్మల్ని ఇంత ఫర్ గ్రాంటెడ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు మీ నుంచి తప్పించుకుని తిరగాల్సి వచ్చింది, ప్రతి విషయంలో మీకు విత్ క్లారిటీ ఇచ్చి ఈ రిలేషన్లో ఫ్యాషన్గా న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. అండ్ మీకు 2 ఆఫ్ కప్స్ని ప్రజెంట్ చేస్తారు. ఓకే, బ్యాలెన్స్ని తీసుకొస్తారు ఈ రిలేషన్లో. ఇప్పటి వరకు మీ పర్సన్కి మీరు ఇచ్చారు కదా, అన్కండిషనల్ లవ్ని ఇచ్చారు, కేరింగ్ని ఇచ్చారు, హెల్ప్ చేశారు, అండ్ తనని చాలా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మీ పర్సన్ మీకు అన్కండిషనల్ లవ్ని ఇస్తారు, కేరింగ్ని ఇస్తారు, మీ విషయాల్లో మీకు ఏది కావాలని అది సపోర్ట్గా ఉంటారు మీ పర్సన్ ఇక్కడి నుంచి. ఓకే, ఎందుకంటే తన ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వస్తున్నారు కాబట్టి, తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అయి వస్తున్నారు కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మీ పర్సన్లో కనిపిస్తుంది. ఓకే ఓకే 6 ఆఫ్ సోర్డ్స్. ఎస్, తన లైఫ్లో ఇక్కడ ఏంటి, 2 ఆఫ్ వాన్స్. 2 చాయిసెస్ ఉన్నాయండి. ఈ 2 చాయిసెస్ నుంచి మీ పర్సన్ 1 చాయిస్ నుంచి ఒకవే చేసేస్తున్నారు. ఎస్, ఒకవే చేస్తున్నారు. ఒకవే చేసి ఎక్కడికి వస్తున్నారు, కప్ తీసుకుని మీ లైఫ్లోకి రాబోతున్నారు. తన లవ్ కప్ని, తన ఎమోషనల్ కప్ని, తన అన్కండిషనల్ కప్ని, తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని ఆ కప్లో నింపుకొని మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రాబోతున్నారు. ఎక్కడి నుంచి ఒకవే చేసి తన లైఫ్లో ఏదైతే చాయిస్ ఉందో ఆ చాయిస్ నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోయి మీ లైఫ్లోకి ఆ కప్ తీసుకుని మీ పర్సన్ రాబోతున్నారు. ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే తన ప్రేమని కానీ, తన ఫీలింగ్స్ని కానీ, తన మిస్సింగ్ని కానీ, తన మనసులో ఏం నడుస్తుంది అనేది కానీ తొందరగా ఎక్స్ప్రెస్ చేయరనమాట. ఓకే, బట్ ఇప్పుడు మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కదా, తన ఎనర్జీ హీల్ అయింది కదా, ఇప్పటి నుంచి మీ పర్సన్ తన ప్రేమని, తన ఫీలింగ్స్ని, తన ఎమోషనల్స్ని, తన థింకింగ్ని మొత్తం మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ మొదలు పెడతారనమాట. ఓకే, నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇలా మిస్ అవుతున్నాను, నేను నిన్ను అన్కండిషనల్ లవ్ చేస్తున్నాను, నాకు నీ బంధం కావాలి, నీతో ఎమోషనల్ బాండింగ్ కావాలి. ఇలా ఇప్పుడు తను ఓపెన్ అవుతారు, తన హార్ట్ ఓపెన్ అవుతుంది మీకు ప్రేమని ఇవ్వడానికి, మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, అండ్ ఈ 2 సిచ్యువేషన్ నుంచి తను డెఫినెట్ 1 సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి మీ లైఫ్లోకి కప్ తీసుకుని రాబోతున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే 100కి 100% డెఫినెట్గా వస్తున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప, 8 ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్. King of Wands clarification, Papa. King of Wands clarification. Yes, some situation end చేశారనుకుంటున్నారండి మీ పర్సన్. కింగ్ ఆఫ్ వాన్స్. ఏ సిచ్యువేషన్లో తను ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉన్నారో, ఏ సిచ్యువేషన్లో తను ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేశారని ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎవరైతే తన్ని కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే తన్ని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, ఎవరైతే తన మీద అథారిటీ చూపిస్తున్నారో వాళ్ళని ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్, 1 మోర్ క్లారిఫికేషన్. ఎస్, చాలా హోప్తో ఉన్నారండి ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఎమోషన్స్ చూపించట్లా మీ పర్సన్, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. మా రిలేషన్కి మధ్యలో ఎవరైనా వస్తే కట్ ఆఫ్ చేసేస్తాను అంత కోపంలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో 7 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. యా, Queen of Cups clarification. 100% అండి మీ పర్సన్ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇచ్చి తీరుతారండి మీ పర్సన్. ఎక్కడైతే కర్మబంధంలో తను స్టక్ అయి ఉన్నారో అక్కడి నుంచి గప్చుప్గా బయటకు వచ్చేస్తారు. అక్కడ ఉండరు మీ పర్సన్. తనని చాలా మ్యానిపులేటింగ్ చేశారు, తన మనసు మార్చడానికి చాలా ట్రై చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. బట్ మీ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో తను మార్చుకోరు. మీకోసం డెఫినెట్గా కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోకి తను రాబోతున్నారు. కింగ్ ఆఫ్ కప్, ఇది ఎక్కడ కింగ్ ఆఫ్ కప్ వచ్చింది, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్. సో మీ ఇద్దరిది ఎమోషనల్ బాండింగ్. ఓకేనా, అన్కండిషనల్గా ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది, మీరిద్దరు విడిపోవటానికి వీల్లేదు. ఇక్కడ అసలు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, డివైన్ ప్రొటెక్షన్ ఉంది మీకు. మీరు విడిపోరు, డెఫినెట్గా డివైన్ కలుపుతారు, ఏంజల్ కలుపుతారు. మీ పర్సన్ డెఫినెట్గా హీల్ చేస్తారు, తనలో స్ట్రెంగ్త్ నింపి మీకోసం పంపిస్తారు మీ పర్సన్ని. ఓకే, సో ఎవరైతే తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, ఎవరైతే మాస్క్ వేసుకుని తనతో నటిస్తున్నారో రిలేషన్స్లో, సో అది కర్మబంధం. ఆ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు. వచ్చి ఇక్కడ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇస్తారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ పాప. ఎస్, కర్మబంధానికి భయపడుతున్నారు చెప్పానా.
ఏదైతే కర్మ అనుభవిస్తున్నారో అక్కడ భయపడుతున్నారు. ఆ భయాన్ని రిలీజ్ చేసుకుని రావాలండి మీ పర్సన్. ఆ భయాన్ని రిలీజ్ చేసుకుని ఆ మ్యానిపులేటింగ్ పర్సన్స్ నుంచి బయటికి రావాలి. చెప్పానా నేను, భయంలో ఉన్నారు. ఆ భయం హీల్ అవ్వాలి. ఆ భయం ఎలా హీల్ అవుతుంది? తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే యూనివర్స్ ఏంజల్స్ తనని హీల్ చేస్తారు. తన చక్రాస్ని యాక్టివేట్ అవుతే తన భయం కూడా హీల్ అయిపోతుంది. సో ఆ భయాన్ని రిలీజ్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లోనికి నైట్ ఆఫ్ పెంటికల్స్ తీసుకొని కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తారు. మీ పర్సన్కి మీ ప్రేమ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీ ఎమోషనల్ బాండింగ్ కావాలి. ఓకే, సన్ క్లారిఫికేషన్ చూడండి. ఎస్ అండి, తన ఫ్యామిలీ నుంచి వాకవే చేస్తున్నారు. ద చారియట్. డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. డెఫినెట్గా ద చారియట్ మేజర్ అర్కానా. మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారా రారా అనటానికి ఇది చాలు మనకి. ద చారియట్ ఏంటి? మేజర్ అర్కానా ఏంటి? డెఫినెట్గా జరిగి తీరుతుంది. డివైన్ బ్లెస్సింగ్స్. ఇది మేజర్ అర్కానా ఏంటి అంటే డైరెక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ మనకి. మేజర్ అర్కానా కార్డు మనకి ఏం చూపిస్తుంది అంటే డైరెక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ని ఇస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి వస్తారంటే డెఫినెట్గా వస్తున్నారు. కమింగ్ సూన్ అనమాట ద చారియట్. అండ్ ఇక్కడ మీ రిలేషన్లో 6 ఆఫ్ పెంటికల్ గివ్ అండ్ టేక్ని ఇవ్వబోతున్నారు, బ్యాలెన్స్ని తీసుకురాబోతున్నారు అండ్ మీకోసం యాక్షన్ తీసుకోబోతున్నారు. ఏ ఫ్యామిలీ అయితే తన్ని స్ట్రక్ ఎనర్జీలో పెట్టిందో, మ్యానిపులేటింగ్ చేస్తుందో అక్కడి నుంచి పూర్తిగా ఒకవే కూడా చేసేయాలనుకుంటున్నారు. ఓకే, సో మీ విషయంలో అయితే మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు. చాలా అన్కండిషనల్ లవ్ ఉంది మీ పర్సన్కి. తను మీ విషయంలో చేసిన తప్పులకి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. ఫ్యామిలీ విషయంలో తను ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. సో ఫ్యామిలీలో తనని ఎవరైతే మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, ఎవరైతే మాస్క్ ఇస్తున్న తను చీట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తను చాలా ప్రాక్టికల్గా సీరియస్గా ఉన్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లే వాళ్ళతో. సో మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా చేంజ్ ఏం తీసుకురావాలనుకుంటున్నారు? ఎవరైతే తన్ని కట్టడిలో పెట్టారో, కంట్రోల్ ఎనర్జీలో పెట్టారో, ఎవరైతే తన్ని కండిషన్స్ పెడుతున్నారో, ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ నుంచి తను పూర్తిగా వాకవే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఉంటే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మీకు న్యాయం చేయలేకపోతున్నారు. సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసుకుని మీ పర్సన్ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ అండ్ సీ. ఓకేనా? ద లవర్స్ అన్కండిషనల్ లవ్ ఉంది మీ ఇద్దరి మధ్యన. సో రీయూనియన్ కూడా పక్కా జరిగి తీరుతుంది. ఓకే పాప, యాక్షన్ కూడా చెప్పండి పాప. ఒక్క నిమిషం ఇట్లా తీసి సారీ. యాక్షన్. ఓం నమః శివాయ. ప్లీజ్ పాప, ప్లీజ్ యాక్షన్ చెప్పండి. నా యోస్ కోసం ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎంత టైం పడుతుంది తను యాక్షన్ తీసుకోవటానికి? ప్లీజ్ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ టైమింగ్. యాక్షన్. ఎంత టైం పడుతుంది రావడానికి? యాక్షన్. అండ్ లాస్ట్ వన్. ఓకే, ఎంత టైం పడుతుంది యాక్షన్కి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. వావ్, మీరు పేరండి. మిమ్మల్ని విడగొట్టే అంత సీన్ ఎవరికి లేదు భూమి మీద. మిమ్మల్ని విడగొట్టే అంత ఛాన్స్ ఏ థర్డ్ పార్టీకి కూడా లేదు. డోంట్ వరీ. మీరు చాలా హోప్తో ఉండండి, డివైన్ మీద నమ్మకంతో ఉండండి. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్, ఇందాక కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీరు అసలు జంట. మీరు ఆల్రెడీ పైన కాంట్రాక్ట్ సైన్ చేసేసి వచ్చారనమాట ఆల్రెడీ, వైఫ్ అండ్ హస్బెండ్గా. సో మిమ్మల్ని విడగొట్టే ఛాన్స్ ఇక్కడ ఈ భూమి మీద థర్డ్ పార్టీకి అస్సలు లేదు. ఓకే, 3 ఆఫ్ కప్స్. ఎస్, థర్డ్ పార్టీ అనగానే వచ్చేసింది. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. ఓకే, డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఈ రిలేషన్లో మీకు స్టెబిలిటీతో కూడానే కమిట్మెంట్ ఇస్తారు. మీ పర్సన్కి మీరు చాలా లక్కీ పర్సన్ అనమాట, లక్కీ చామ్. మీరు తన లైఫ్లో ఉంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది, తనకి కెరియర్ పరంగా స్టెబిలిటీ ఉంటుంది. అన్ని రకాలుగా తను ఫుల్ స్టెబిలిటీ పర్సన్గా ఉంటారు. అన్ని విషయాలు సంతోషపరంగా, హీలింగ్ పరంగా, కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్గా ఉంటారు. సో మీరు మీ పర్సన్కి అంత లక్కీ పర్సన్స్ అనమాట. ఏదైతే థర్డ్ పార్టీ ఉందో అక్కడి నుంచి మీ పర్సన్ ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోతారండి. ఓకేనా? ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోతారు. పేజ్ ఆఫ్ సోర్స్, క్లారిఫికేషన్, యాక్షన్. ఎస్, ద ఎరోఫెంట్ క్లారిఫికేషన్ పాప, ద ఎరోఫెంట్ క్లారిఫికేషన్. ఎస్, ఫ్యామిలీ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇల్యూషన్స్, క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, స్టేటస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూపించి మీ పర్సన్ మ్యానిపులేటింగ్ చేసి ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయనీయకుండా రిజెక్ట్ చేయమని మీ పర్సన్ ఏదైతే మ్యానిపులేటింగ్ చేస్తుందో ఆ డిఫరెన్సెస్ని మీ పర్సన్ పూర్తిగా కట్ ఆఫ్ చేసేస్తారు.
ఫ్యామిలీ ఏదైతే సాకు చూపిస్తుందో ఆ సాకుని, ఆ డిఫరెన్సెస్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసేస్తారు. ఇంకొకటి, ఎవరైతే టాక్సిక్ మ్యారేజ్లో ఉన్నారో వాళ్ళు కూడా రిలీజ్ అయిపోతున్నారు. ఓకేనా? ఎంత టైం పడుతుంది పాప యాక్షన్ తీసుకోవటానికి? నా యోస్ కోసం యాక్షన్ తీసుకోవటానికి కర్మబంధాన్ని రిలీజ్ చేసి వీళ్ళ రిలేషన్లో రీయూనియన్ జరగటానికి ఎంత టైం పడుతుంది? ప్లీజ్ గివ్ మీ టైం, ప్లీజ్ గివ్ మీ డివైన్ టైమింగ్ పాప, ప్లీజ్. ఈ టైమింగ్ అనేది నేను సుమారు తీసుకుంటున్నానండి. పర్ఫెక్ట్ టైమింగ్ మాత్రం డివైనే ఇవ్వాలి మనకి. ఓకే, 6 days, 6 weeks and 6 months. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, డెఫినెట్గా మీ లైఫ్లో తిరిగి వస్తారు. 6 daysలో రావచ్చు, 6 weeksలో రావచ్చు అండ్ 6 months లోపు రావచ్చు. ఓకేనా? మీకు పర్మనెంట్ రీయూనియన్ జరగటానికి. ఓకే, జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్స్. ఓకే, ఇదండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అంటే డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది. మీ పర్సన్ ఎప్పుడో మిమ్మల్ని తన వైఫ్గా యాక్సెప్ట్ చేశారు. ఆల్రెడీ మీకు పైన ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ కూడా అయిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్గా. ఓకేనా? ఒక 2-3 మెసేజెస్ తీసుకుందామా ఛానల్ మెసేజెస్లో. ఈ పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్లో కొన్ని మెసేజెస్ తీసుకుందాం. ఏమి ఇవ్వబోతున్నారు ఇందులో? జై శివశక్తి. ఈ ఛానల్ మెసేజెస్లో నా యోస్కి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ పాప. ఎక్కువ తీసుకోను. ఓం నమః శివాయ. మార్నింగ్ నుంచి పర్సనల్ రీడింగ్ చేస్తున్నా. ఈ గొంతు చాలా నొప్పి వస్తుంది. మీకు రీడింగ్ ఇవ్వలేదని మళ్ళీ కూర్చొని మీకు రీడింగ్ చేస్తున్నా. ఓకే, ఓం నమః శివాయ. చాలామంది వెయిట్ చేస్తారు రీడింగ్ కోసం, సో అందుకు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ఇవేంటంటే ఈ మెసేజెస్ ఏంటంటే ఇటు మీకు వర్తించవచ్చు, అటు ఆ పర్సన్కి వర్తించవచ్చు. ఓకేనా? అందరికీ ఒకే మెసేజ్ వర్తించాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ వర్తిస్తుంది. ఓకేనా? డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్. మీ పర్సన్ మీ ముద్దు కోసం పరితపిస్తున్నారు. మీ ముద్దు కావాలంటే మీ పర్సన్కి. ఐ డోంట్ వాంట్ టు బీ ఎలోన్. మీ పర్సన్ ఒంటరితనంలో ఉండాలనుకోవట్లేదు, ఒంటరిగా ఉండాలి అనుకోవటం లేదు. ఓకే, ద ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్. మీ పర్సన్కి మీ మీద ఇష్టం కానీ, ఫ్యాషన్ కానీ, రొమాంటిక్ థాట్స్ కానీ చాలా ఓవర్వెల్మింగ్ అంట, చాలా ఓవర్గా ఉన్నాయి. సో మీ మీద కలిగే అట్రాక్షన్ కానీ, ఫ్యాషన్ కానీ, ఫీలింగ్స్ కానీ తను ఎలా హ్యాండిల్ చేయాలనేది తనకు అర్థం కావట్లేదంట. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ మీ. ఇది కొంతమందికి అయి ఉంటుంది. ఇది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా కోసం వెయిట్ చేయవద్దు అని చెప్తున్నారు. అంటే ఇంకా తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారు కదా, నిర్ణయం తీసుకుంటే మీరు తీసేసుకోవచ్చు నా కోసం వెయిట్ చేయొద్దని. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, తను స్ట్రెంత్లోకి వచ్చి నిర్ణయం తీసుకునే దగ్గర వెయిట్ చేస్తున్నారు. అది తను ఏంటంటే నా కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటారేమో. డోంట్ వెయిట్ ఫర్ మీ అని చెప్తున్నారు. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ పర్సన్ ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. తన స్ట్రెంత్లోకి వచ్చి మీకోసం యాక్షన్ తీసుకుంటారు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది మీరు అని చెప్తున్నాను. ఓకే, తనేమంటున్నారంటే నేను ఇంకా స్ట్రెంత్లోకి రాలేకపోతున్నాను, ఇంకా ఫియర్ ఎనర్జీలోకి ఉన్నాను, ఇంకా డిసిషన్ అనేది ఇంకా తీసుకోలేకపోతున్నాను, నా కోసం వెయిట్ చేయమాక అని చెప్తున్నారు. సో ఇది మాత్రం మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బట్ తను ఒంటరిగా ఉండాలనుకోవటం లేదు. మీ మీద తనకి ఫ్యాషన్ ఉంది. ఆ ఫ్యాషన్ అనేది తను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ మీ ముద్దు కోసం తను పరితపిస్తున్నారు. మళ్ళీ వెయిట్ చేయొద్దంటే. సో ఈ మెసేజ్ మాత్రం ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ మెసేజ్ ఒక్కటి తీసుకుందాం. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఎస్. ఇక్కడేమో లోన్లీనెస్తో ఉంటున్నారు కదా, మీ జ్ఞాపకాలు, మీ మెమరీస్, మీరు గుర్తు రావటము, మీ మీద తనకి ఎమోషనల్ ఫీలింగ్స్ కలగటము, ఎమోషనల్ బాండింగ్ కలగటం, మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్ళు, ఎన్ని కాల్స్ చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని ఒకరినొకరు ఎంత మిస్ అయ్యేవాళ్ళు, ఎంత కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఇవంతా తనకి పదే గుర్తొస్తుందన్నమాట. గుర్తు రావటం వల్ల తను చాలా లోన్లీనెస్ ఫీల్ అయిపోతున్నారు. సో ఇదంతా తనకి ఒక బర్డెన్గా తయారైపోయింది. ఈ ఓవర్ ఫీలింగ్స్ కానీ, ఓవర్ ఫ్యాషన్ కానీ, తను ఏంటంటే ఈ పెయిన్ అనేది ఎప్పటికీ స్టాప్ అవ్వదా, ఈ మెమరీస్ అనేవి, ఈ ఫీలింగ్స్ అనేది, ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎప్పటికీ స్టాప్ అవ్వదా అని. అవ్వదు, అన్కండిషనల్ లవ్ కాబట్టి. ఓకే, ఇదండి రీడింగ్.
ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా కష్టానికి తగ్గట్టు ఫలితం ఇవ్వండి. లైక్ చేయండి, కామెంట్ రూపంలో శివశక్తికి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి. నేను ఇదొక్కటే కోరుకుంటున్నాను మీ నుంచి. లైక్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎస్, అందరూ మంచిగా చూస్తున్నారు, అందరికీ రిజనేట్ అవుతుంది. సో ఇంకా నేను మంచి రీడింగ్స్ తీసుకురావాలి వాళ్ళకి అనేది నాకు కూడా అనిపిస్తుంది. మీరు లైక్ చేయకపోతే మాత్రం నాకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది కదా, ఎందుకు వాళ్ళకి చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ యూనివర్స్కి అండ్ శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకేనా? ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. గుడ్ నైట్.